మహాగణుడైన దేవాతి దేవునికి మొదటిగా ఈ ఉదయకాలపు సమయమునందు ఇంత గొప్ప భాగ్యమును మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. అలాగనే చాలా ఆశతో ఆసక్తితో ప్రభువు సన్నిధిని అనుదినము ఇలా కూడుకోవటానికి మనస్సు కలిగిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు దినమున రెట్టింపు ఉత్సాహముతో రెట్టింపు ఆనందంతో మీరున్నారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలపు దైవ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువా, మహాకాశములను నిర్మించిన సర్వశక్తి కలిగిన మీ నామమును స్తుతించటానికి నిత్యము మమ్ములను మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మీరు ఏర్పరచుకుంటూ ఇంతటి గొప్ప భాగ్యమును అనుగ్రహిస్తూ మీ పిలుపును మీ కుమారుని ద్వారా మాకు అందిస్తూ శ్రేష్టమైన ఈవులతో మమ్మల్ని నింపడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. వాక్యమును బట్టి మేము అనుదినము ఆనందించగలుగుతున్నాము. కానీ ప్రభువు దినమున మరి విశేష ఆనందముతో మీ సన్నిధి చేరగలుగుతున్నామనే తలంపుతో దేవా మీ నామమును బట్టి సంతసిస్తూ ఉన్నాము. మరి మీ చిత్తమైతే మా ఆత్మీయ జీవితాలను మరింత బలపరుచుకోవటంలో మరి ఎక్కువగా మీ కొరకు ఈ భూమి మీదనున్న ఈ మానవ జీవిత కాలములోనే మేము ప్రయత్నపడినట్లుగా ఈ వాక్యము ద్వారా మమ్మల్ని ప్రోత్సహించమని విజ్ఞాపన చేస్తూ క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అనే పాటని పాడుకుందాం. మొదటి చరణం, యేసుని పిలుపు వినియునింకా యోచింపనేలాని. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా యోచింపనేలా, యేసుని పిలుపు వినియునింకా యోచింపనేలా, అవనిలో అగచాట్ల పాలైన, అవనిలో అగచాట్ల పాలైన, అబ్బదు శాంతి ఆత్మకు నీలలో, అబ్బదు శాంతి ఆత్మకు నీలలో, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆయన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు మనకు అర్థము కావాలంటే ఖచ్చితంగా ఆయన చెంతకు చేరవలసిందే. ఆయన పిలుపు అర్థం కావాలన్నా ఆయన పిలుపుని స్వీకరించాలి. కానీ ఆయన పిలుపుని స్వీకరించే మనసు లేకపోవటం వల్లే ఆయన పిలుపులో ఉన్న పరమార్థం కూడా అర్థం కావట్లేదు. ఈ మాటలు మనకు అర్థం కావటానికి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు ఎందుకోసము అనేటటువంటి ఆలోచన, ఆ పిలుపును అంగీకరించడములో ధైర్యమును కనపరచవలసిన ఆలోచన వాక్యము నుండి గ్రహించు ప్రయత్నము చేస్తుండగా మీ వాక్య జ్ఞానము మాకందరికీ అనుగ్రహించమని వేడుకొనిచ్చు క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములండి. ఈ సమయంలో మీకు ఒక ప్రశ్న రావాలి, వచ్చే ఉంటుంది కొందరికి, అందరికీ కాకపోయినా. ఈ పాట అన్యులకు కదండి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా ఆయన యొద్దకు రండి అని ఈ పదం, లేక ఆ పాట మనం సువార్త సంబంధమైన పాటల్లోనే అన్యులకు వినిపిస్తూ పాడుతూ ఉంటాం. ఇక్కడ ఆలోచన చేస్తే ఈనాటి క్రైస్తవ తరం ఎలా మారిపోయిందంటే, ఒకప్పుడు అన్యుల్ని మాత్రమే పిలుచుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు క్రైస్తవులను కూడా దేవుడు వాక్యం ద్వారా మాటి మాటికి పిలవాల్సిన పరిస్థితులే ఏర్పడుతున్నాయి. వ్యత్యాసం వచ్చింది. ఆ వ్యత్యాసాన్ని ఆలోచన చేయగలిగేంత శక్తి ఈనాడు క్రైస్తవునిలో కనిపించట్లేదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకొని పోతున్న మాటని ఆలోచన చేయండి. ప్రభువు పిలుపుకు లోబడే ధైర్యం కూడా మనలో కనిపించాలి. ఒకసారి ఈ మాటలు మనం పరిశీలన చేద్దాం, వాక్యం నుండి గమనిద్దాం. చూడండి, క్రైస్తవులు ఏ విషయంలో ధైర్యం కలిగి ఉండాలి? నిన్నటి దినాన్ని మాట్లాడుకున్నాం. నీ విశ్వాసము నిన్ను బాగుపరచు సమయంలో కూడా
మన విశ్వాసము క్రియారూపం దాల్చాలంటే ఖచ్చితంగా ధైర్యం కావాలి అని ఆ ఒక విషయాన్ని వివరించుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనము. ఇక్కడ కూడా స్వస్థపరిచేటటువంటి ఒక సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ స్వస్థపరిచేటటువంటి సందర్భంలో ప్రభు వారి పిలుపును అందుకున్న ఒక గ్రుడ్డివాడు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. బర్తిమయి అతని పేరు. మీకు 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు మీకు ఆ బర్తిమయి అనే గుడ్డివాని స్వస్థత కనిపిస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు. అయితే ఈ 46 నుండి 52 వరకు ఉన్న సందర్భంలో ప్రభువారు త్రోవ వెంబడి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు త్రోవ పక్కన ఉన్నటువంటి బర్తిమయి గట్టిగా పిలుస్తున్నాడు. ఏమనంటే, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము అని. నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఒక చిన్నపాటి నిర్లక్ష్యంతో, అబ్బాయి నువ్వు ఊరకుండు, కేకలు వేయకు అని ఆయన్ని మందలిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, జనరల్ గా మనకు ఉండే ఫీలింగ్ ఏంటంటే, ఎంత కాదనుకున్నా మొదటి నుండి బిచ్చగాడు, మొదటి నుండి గుడ్డివాడు కాబట్టి తనకెలాగా నయమవుతుంది, ఆయన చేయగలడు కానీ మరీ అలాంటి వారిని ఎలా చేయగలడు అనే ఉద్దేశంతో నువ్వు ఊరకుండు అని వారు మందలించే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే, ఆ ఊరకుండమని అనేకులు వారిని గద్దిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఆయనకు ఒక విశ్వాసం ఉంది. లేదు, ఆయన అంతమందికి చేయగలుగుతున్నాడు కనుక నాకు చేయగలుగుతాడని అక్కడ నుండి వారు ఊరకుండమని చెప్పినప్పుడు ఇంకా ఎక్కువగా కేకలు వేయడం స్టార్ట్ చేశాడు. మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు ఆయన చెవిని పడ్డాయి. ప్రభు వారు అతనిలా నా దగ్గరకు తీసుకురండి అన్నారు. ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం దాగి ఉంది. దేవుని పిల్లలుగా బాధాకరమైన సంగతి ఏంటంటే, దేవుని పిల్లలమైన మనం ఇంకా ఆయన పిలుపు గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి దాన్ని గమనిద్దాం. చూడండి 48వ వచనము. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. 49కి వచ్చాం ఇప్పుడు. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, ఎప్పుడైతే మరి ఎక్కువగా కేకలు వేస్తున్నారో యేసు ప్రభువారు వారిని పిలిచి తన నా దగ్గరకు తీసుకురండి అన్నప్పుడు, వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అప్పుడు అంటున్నారు, ఊరకుండమని అప్పటి వరకు అన్న వ్యక్తులు ఇప్పుడు ఏమంటున్నారంటే, ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? ఇప్పుడు అతను ఏదైతే నీ కేకలు ఉన్నాయో ఆ కేకలకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందబోతున్నావు. ఆయనే నిన్ను పిలిచాడు అంటే ఖచ్చితంగా ఏదో గొప్ప కార్యం జరగబోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు అని ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు కనుక ఆయన దగ్గరకు నిన్ను తీసుకువెళ్తామని ఆయనతో చెప్పటం జరిగింది. ఈ సందర్భాన్ని క్రైస్తవులుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన తీరు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి మనసును పెట్టండి. క్రైస్తవుల యొక్క ఉద్దేశము ఈరోజు ఎలా ఉంది అంటే, దేవుడు పిలుచుకుంటాడు. నేను మరలా సువార్తకు అంకితం చేయబడే వారి గురించి మాట్లాడలేదు. ఆ పిలుపులన్నీ వేరే పిలుపులు. అంటే ప్రభువారు దర్శనంలో నన్ను పిలుచుకుంటాడు, లేకపోతే సువార్తకు నన్ను పిలుచుకుంటాడు, సేవకునిగా ఆయన కలలో పిలుచుకుంటాడు, లేక ఒక వ్యక్తి ఆయన్ని పిలుచుకుంటేనే తన దగ్గరకు వస్తారు, ఇవన్నీ వేరు. కానీ క్రైస్తవులమైన తరువాత కూడా
ప్రభువు పిలుపును అంగీకరించడంలో మనం వెనకబడుతున్నటువంటి ఉద్దేశాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. చాలా మంది ప్రభువు వారిని తన పరిచర్యకు పిలుస్తూ ఉన్నప్పుడు, ఆ పరిచర్యకు ప్రభువు వారిని తన సేవకు అంకితం చేసుకోమని పిలుపునిస్తున్నప్పుడు, ఆ పిలుపుకు నిర్లక్ష్యబెట్టి వెనక్కి ఉండిపోయేవారు చాలా మందున్నారు. లేక ప్రభు తన కార్యక్రమాలలో పాలిభాగస్తులు చేయడానికి, తన సేవా బాధ్యతలలో, సంఘ కార్యక్రమాల్లో దేవుడు వారిని ఒక మంచి ప్రోత్సాహకులుగా ఉపయోగించుకోవడానికి ప్రభువు వారిని పిలుస్తూ ఉన్నప్పుడు, ఆ పిలుపును నిర్లక్ష్య పెట్టేవారిగా చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి అంటే, సంఘములో ఉన్న ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా చెప్పే కారణం ఒకే ఒక్క కారణం. నేను ఇలా అనుకున్నానండి, కానీ ఇదిగో పలానా బ్రదర్ నన్ను ఆగిపోమన్నారండి. నేను ఇలా అనుకున్నానండి, కానీ పలానా సిస్టర్ నన్ను వద్దన్నారండి. ఇది మనం చెప్పే కారణం. ఆలోచన చేయండి. ప్రజలందరూ ఊరుకో ఊరుకో అని అన్నప్పుడే అతను మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఆయన మునుపు వేసిన కేకల కంటే నువ్వు నిశ్శబ్దంగా ఉండు అన్నప్పుడే మరి ఎక్కువ కేకలు వేశాడు. నీకు ప్రార్థన చేయడం రాదన్నప్పుడే నువ్వు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. నీకు వాక్యం చదవడం రాదు అన్నప్పుడే నువ్వు ఇంకా ఎక్కువ వాక్యం చదవాలి. సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం నీకు రాదు అన్నప్పుడే నువ్వు ఇంకా ఎక్కువగా సంఘ కార్యక్రమాలు చేయాలి. దేవుని సేవలో నీ ఉపయోగపడవు అన్నప్పుడే నువ్వు ఇంకా ఎక్కువగా వాటిలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇలా మనల్ని మనం ఎలా ముందుకు నడిపించుకోవాలి అంటే, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ విషయాలను గ్రహించి ఆయన పిలుపుకు లోబడేటటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. ధైర్యం అనేది మనలో ఉన్నప్పుడు పిలుపుకు తగిన క్రియలు మనం చేయగలుగుతూ ఉంటాం. ఈరోజు ఎంతమంది ప్రభు యొక్క పిలుపుకు లోబడ్డానికి ఇష్టపడుతున్నారు? ఊరకొనుడి, నిశ్శబ్దంగా ఉండు అని మనుష్యులు లేక విశ్వాసులు చెప్పేటటువంటి మాటలు లోబడుతున్నావా? ఆ మాటలకు లొంగుతున్నావా? లేక ప్రభువు నన్ను తన పిలుపుకు లోబరుచుకోగలిగే సమర్థుడు అని ప్రభు పిలుపుకు మాత్రమే లోబడుతున్నావా? నీకు పాటలు సరిగా పాడడం రాదు, కూర్చో అనగానే నిజమేననుకొని పాటలు పాడడానికి కూడా ఇష్టం లేని వారు ఎంతమందో ఉన్నారు. నీకు వాక్యం చదవడం సరిగా రాదు, నువ్వు కూర్చో అనగానే వెంటనే ఆ మాటలకు బలహీన పడిపోయేవారు చాలా మంది ఉన్నారు. నీకు ప్రార్థన చేయటం రాదు, లేక నీకు భక్తి చేయటం రాదు, లేక పలానా సంఘంలో కార్యక్రమానికి నీవు సరిపోవు. ప్రభువులో ఉన్నవారి మాటలు వింటున్నారు కానీ ప్రభువు మాటలు వినటం లేదు. ప్రభువు పిలుపుని అంగీకరించట్లేదు. కారణం ఏంటి అంటే, సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కారణం చెబుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న వారిలో మీరు ఏ స్థానిక సంఘాల్లో ఉన్నవారైనా, ఎక్కడ ప్రాంతాలలో నుండి చూస్తున్న వారైనా, మీరు మీ స్థానిక సంఘాల్లో ఊహించుకోండి ఈ మాటలు. ఇవి ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు చెప్పబడుతున్న మాటలు. ఏంటి అంటే, ఆయన పిలుపు నీకు అందినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండి ఆయన పిలుపుకు లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉండు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి జ్ఞాపకం చేయాలని భావిస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు మొదట పిలిచారా? గ్రుడ్డివాడు మొదట పిలిచాడా? యేసు ప్రభు వారు మొదట పిలిచారా? గ్రుడ్డివాడు మొదట పిలిచాడా? గ్రుడ్డివాడు మొదట కేకలు వేశాడు, పిలవడం కూడా కాదు. ప్రభువు పని అంటే ఎంత నిర్లక్ష్యం అంటే, ఈరోజు సంఘంలో ఉన్న వారికి మాకేం చెప్పలేదు కదండి మరి, మమ్మల్ని పిలవలేదు కదండి మరి, మాకు అప్పగించలేదు కదండి మరి. ఎంత నిర్లక్ష్యపు ఆలోచనలో చూడండి.
మమ్మల్ని పిలవలేదు కదండీ! మాకు చెప్పలేదు కదండీ! లేకపోతే అది ఆ పని మాకు కాదు కదండీ! అంటే ఏంటి ఆ భావాలు? ప్రభువారు నిన్ను పిలిచినప్పుడు ప్రభువు పిలుపుకు లోబడు. మనుష్యుల ఉద్దేశాలకు కాదు. ఆ తలాంతు నీకు ఉందనిపిస్తే, ఆ పని నీవు చేయగలవనిపిస్తే, ఆ తలాంతుకు తగినట్టుగా ఎంత బలముగా నీవు ప్రభు పని చేయగలవో, అంత బలముగా ప్రభు పనిలో వాడబడ్డమే. ఇక్కడ నీవే ప్రభు పని కొరకు నియమించబడటానికి అర్హత కలిగిన వాడిగా నాకు ఆ పని కావాలి అని పదే పదే నీవు కేకలు వేసే మనస్తత్వంతో ఉండాలి. సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆత్మీయ అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి. అలాగే క్రైస్తవులైన వారి కొరకు దేవుడిస్తున్న పిలుపు కొరకు మాట్లాడుకుంటున్నాం. అన్యులకు సంబంధించిన పిలుపు కాదు. ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ గ్రుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. మాటి మాటికి కేకలు వేస్తున్నాడు. ఊరకున్న ఊరకుండు అన్నప్పుడు ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఈరోజు సంఘంలో ఉన్న యవనస్తులను, సంఘంలో ఉన్న పెద్దవారిని, సంఘంలో ఆయా పని చేయగలిగే సమర్థులను, బ్రదర్ దయచేసి పలానా కార్యంలో సహకరించండి అని సేవకులు మీ స్థానిక సంఘాలలో ఉన్న సేవకులు మిమ్మల్ని పదే పదే మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే అది నీకు అవమానం, నీకు సిగ్గుచేటు. సేవకుడు నీకు పని అప్పచెప్పటానికి విసిగిపోవాలి నువ్వున్న ప్రాంతంలో. సేవకుడు మాటి మాటికి తనే వస్తానంటుందేంటి? మాటి మాటికి తనే వస్తానంటాడేంటి? అయ్యా, అమ్మా, దయచేసి నువ్వు కొంచెం ఆగు. ఇతరులకి మనం ఆ పని అప్పగించాలిగా. వారు కూడా కొంచెం నేర్చుకోవాలిగా అని ఇతరులకి ఇచ్చేటట్టు ఉండాలి. మీలో ఎవరైనా పిల్లలు స్టూడెంట్స్ గా ఉండేవారి గురించి అవగాహన ఉంటే, టీచర్స్ క్వశ్చన్స్ వేసేటప్పుడు కొంతమంది పిల్లలు ఎక్కువగా ఆన్సర్స్ వెంటనే చేస్తూ ఉంటారు. వారు వెంటనే ఆన్సర్స్ చేస్తున్నప్పుడు ఆ ఆ టీచర్ అంటారు, ప్రశ్న వేసేటప్పుడే అంటారు టీచర్ ఏమనంటే, ఇదిగో ఈ ప్రశ్నకి నువ్వు ఆగు, మిగతా వారిని చెప్పని. ఈరోజు సేవకుడు, బ్రదర్ ఒకసారి ఆగండి, ఈ అవకాశం ఇంకొకరికి ఇద్దాం. సిస్టర్ మీరు ఆగండి, ఈ విషయంలో ఈ అవకాశాన్ని ఇంకొకరికి ఇద్దాం అనగలిగేటట్టుగా నీవు కేకలు వేస్తూ ఉండాలి. ప్రభువే నేరుగా నిన్ను ఎన్నుకునేటట్టుగా ఉండాలి. ఆయన వెంబడి వెళ్ళే ప్రజలు తక్కువ మంది కాదండి. వారి మాటలే చాలు ఆయన చెవిని ఎవ్వరి మాట వినబడకుండా ఉండటానికి. కానీ అలాంటి జన సందోలనంలో నుంచి మరి ఎక్కువగా కేకలు వేసి, ఎక్కడ వీరు ఊరుకో అంటుంటే నా మాట ఆయనకి వినబడదు అని మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు అవసరం ఉంది. మరి అలాగే ఈనాడు ప్రభు పరిచర్య చేయాలనే ఒక అవసరం, ఆ మనస్సు నీకున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఎందుకు నువ్వు నన్ను ఉపయోగించుకోవట్లేదని ప్రభు పిలుపుని అందుకోవడానికి నువ్వు కేకలు వేస్తావు. ఈరోజు ప్రభు పిలుపు నేరుగా నీ దగ్గరకు వస్తున్నా కూడా ఉపయోగపడలేని వారు ఎంతమంది ఉన్నారు? మాటికి బ్రతిమలాడుకోవడమే. బ్రదరు, ఈ పని మీరే చేయగలరు, కొంచెం చేయండి. అసలు ఏం అనిపించట్లేదా మనకి? సిస్టర్ గారు కొంచెం ఆలోచించండి. మీ స్థానిక సంఘాలలో మీ సేవకుడు మిమ్మల్ని అడిగే ఉద్దేశంలో కారణాలు ఏమైనా ఉండొచ్చు. గుడ్ ఆర్ బ్యాడ్. ఇది నేను ఒప్పుకుంటాను. గుడ్ ఆర్ బ్యాడ్. మంచి చెడు తలంపులు ఏవైనా ఉండొచ్చు. కానీ సేవకుడు మంచి ఉద్దేశంతో ప్రభు పనికి నిన్ను పిలిచినా, చెడ్డ ఉద్దేశంతో ప్రభు పనికి నిన్ను పిలిచినా, నీవు చేసే కార్యం మాత్రం పరిశుద్ధమైనది. ఇది నువ్వు విశ్వసించు.
ప్రభువు పని కొరకు నిన్ను నువ్వు సంకల్పించుకున్నటువంటి ఉద్దేశ్యము మాత్రము సిద్ధమైనది, స్థిరమైనది, పరిశుద్ధమైనది. మనిషిగా ఆయన ఉద్దేశ్యం ఏదైనా పరిశుద్ధాత్మ సహాయము చేత ఆ కార్యానికి నిన్ను ఎన్నుకున్నవాడు ప్రభువు. అది ప్రభువు పిలుపు. ఎందుకు అంటే ఆలోచన చేసే విచక్షణ జ్ఞానము నీకు ఉంటుంది కనుక. ప్రియమైన దేవుని యొక్క కుమారులారా, కుమార్తెలారా, ప్రభువు పనికి ప్రభువు పిలుపు నువ్వు పొందుకోగలిగినప్పుడు ఆ పిలుపును అంగీకరించి అద్భుత కార్యాన్ని నీ జీవితంలో జరిగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీకు ఈ మాట ఎలాగ అర్థమవుతుందో నాకు తెలియదు. గ్రుడ్డివాని ఉదాహరణ చూపించి నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నప్పుడు, బ్రదర్, అక్కడ గ్రుడ్డివాడు చూపు పొందుకుంటాడు కనుక ధైర్యం కలిగి ఉన్నప్పుడు అక్కడ అతనికి ఆశ్చర్యకార్యం జరుగుతుంది. కానీ మీరు దాని ఉదాహరణ చూపిస్తూ నువ్వు ధైర్యంగా ఉండు, ఆయన పిలుపు వచ్చినప్పుడు, ఏదైనా పరిచర్యకు ఆయన పిలుపు నీకు వచ్చినప్పుడు అని మీరు అంటున్నారు. ఇక్కడ పిలుపులో మేము పొందడం కాదు, మేము చేయవలసిన వారం కదా. ఈ ఉదాహరణ మీరు ఎలా ముడిపెట్టారు అంటే, ఒక గొప్ప మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పని చేయడానికి నీకు పిలుపు రావడం నీకెంతో గొప్ప భాగ్యం తప్ప, నువ్వు ఆయన పని చేసి ఆయన ఉద్ధరిస్తున్నట్టు మాత్రం కానే కాదు. ఈ క్షణము వరకు దేవుని పనిలో మరి ఎక్కువగా కొనసాగాను అనే ఆలోచన ఏ ఒక్కని మనసులో మీలో మెదులుతూ ఉన్నా, పురుషుడా, స్త్రీ, ఎవరివైనా కూడా నీవుంటున్న స్థానిక సంఘాలలో నేనే ఎంతో భారం కలిగి పనిచేస్తున్నాను, నేనే ఎంతో బాధ్యత కలిగి పనిచేస్తున్నాను అని నీ మనసులో ఏ ఒక్క ఆలోచన మెదిలినా వెంటనే ఒక ఆశీర్వాదపు తలంపుకు నీవు రావాల్సిన అవసరం ఉంది. ఏమిటి అంటే, ఇదంతా నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము కాబట్టి నేను చేసినది చాలా తక్కువ, అసలు ఎన్నదగనిది. ఎన్నిక లేని నీకు ఆయన పిలుపునిస్తున్నాడు అంటే అది గొప్ప భాగ్యంగా భావించి, ఇప్పటికే చాలా ఎక్కువ చేశానని చెప్పి ఎప్పుడు ఇలా అనకు. ఎంత చేసినా నీ జీవితానికి ఆయన ఇచ్చిన రక్షణ అనే వరము ముందు అంత చాలా చిన్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ క్షణాన ఆయన పిలుపు ఆయన పరిచర్య కొరకు వస్తుందా అని ఎదురు చూడండి. రెండవ రాకడలో ఆయన మనల్ని పిలుచుకునే పిలుపు వరకు, ఆయన పిలిచే పిలుపు ఉందిగా, ఆ పిలుపు వరకు ఎప్పుడు ఏ పనిలో ఆయన పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండండి. ఈరోజు పరిచర్య చేయగలిగే సమర్థులు ఎంతో మంది సంఘాలలో ఉంటున్నా, దేవునికి సంఘానికి అంటే క్రీస్తుకు, దేవునికి క్రీస్తుకు ఏ విధంగా ఉపయోగపడలేని వారిగా, నిరుత్సాహపడేవారిగా చాలా మంది ఉన్నారు. మీ మనస్సులను తొలచవలసిన మరొక ప్రశ్న, మీరుంటున్న ప్రాంతాలలో మీ స్థానిక సంఘాల్లో మీకు బలంగా ఉపయోగపడేలాగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. కొంతమంది కార్యక్రమాలను నడిపించగలిగే సమర్థత కలిగిన వారైతే సంఘానికి ఏదో గొప్ప మేలు చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి వారికి వారే చాలా ఉన్నతంగా భావించేసుకుంటూ సంఘంలో వారి నడక, వారి ప్రవర్తన, వారి సమస్త ఆలోచనలు కొంత హెచ్చైన స్థాయిలో సంఘంలో ఉన్నవారి కంటే మరి ఎక్కువగా వారిని వారు భావించేసుకుంటూ ఉంటారు హృదయాలను. దయచేసి అలాంటి భావాలు విడిచిపెట్టండి. ఈనాడు సేవకుడే పరిచారకుడుగా మారుతుంటే, సేవ చేస్తున్న వ్యక్తే
సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తులే మేము మీతో సమానంగా సహోదరులమే అని వారిని వారు తగ్గించుకొని మీకు చూపిస్తుంటే, మీ అందరికంటే నేను కార్యక్రమాన్ని నడిపించగలను, మీ అందరికంటే నేను పాటలు పాడగలను, మీ అందరికంటే వాక్యం చదవగలను, మీ అందరికంటే ప్రార్థన బాగా చేయగలను అనే భావాలతో మిగతా వారిని కొంత వేరు చేస్తున్నట్టుగా నీ క్రియలను కనపరుచుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు. దయచేసి అలాంటి ఆలోచనలో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. జాగ్రత్త పడండి. ఆయన పిలుపు నీకు వచ్చింది అంటే, నీ మీద ఆయన దృష్టి పడినందుకు సంతోషిస్తూ అది భాగ్యంగా ఎంచుకుంటూ వెంటనే ఆ పరిచర్యను హక్కును చేర్చుకునేటట్టు ఫీల్ అవ్వు తప్ప, చూసా నన్ను పిలిచాడు అని ఎప్పుడైనా గర్వపు ఆలోచనలతో, టంకలు గుద్దుకునే పరిస్థితులతో పేతురు వలె వెనక్కి చూసావంటే పడిపోతావు. జాగ్రత్త సుమా. నేనొస్తానన్నాడు పేతురు. రా నడు అన్నాడు సముద్రం మీద. నడిచాడు. ఆయన వెనక్కి తిరగడంలో ఉద్దేశం ఏంటి? ఇది కూడా ఉంటది. మీరెవరూ నడవలేకపోయారు, నేను నడిచాను చూసారా? అది కూడా తను వెనక్కి చూడడానికి ఒక రీజన్. ఈరోజు నీ పరిస్థితి అది కానివ్వకు. ఆయన నిన్ను పిలుస్తున్నాడంటే ఆపర్చునిటీ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఆయన మీద ఆధారపడిపో. నేనే చేస్తున్నాను, అసలు నథింగ్, నువ్వే మాత్రం నేనే మాత్రం. ఏలియా లాంటి వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏలియా లాంటి వ్యక్తి, దేవుని ఆత్మను పొందిన ప్రవక్త, తను మాటలాడితే మొత్తం ఇంకా అక్కడ ఎంత గొప్ప కార్యమైనా జరగాల్సిందే. ఏలియా లాంటి ప్రవక్త ఏమై దాంగున్నావు అని దేవుడు అడిగితే, అయ్యా నేను లేకపోతే ఇంకేమైనా ఉందా అక్కడ, పరిస్థితి ఏంటి అనుకున్నావు? ఏలియా 7,000 మంది ఉన్నారయ్యా, నాకు ఇంకా నువ్వు కాకుండా, నువ్వు ఒక్కడు అని ఎలా అనుకున్నావు? చాలించు నీ లైఫ్, ఇగో నీ ఆత్మను ఎలీషాకి ఇచ్చేయ్. ఏంటి, దేవుడు ఎప్పుడు కూడా సంఘంలో ఉన్న ఏ వ్యక్తి మీద ఆధారపడేవాడు కాదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఉపయోగించుకునేవాడు. బుద్ధిమంతులను సిగ్గుపరచడానికి బుద్ధిహీనుల ద్వారా కార్యాలను జరిగించేవాడు. ఈరోజు సంఘాలలో జరుగుతున్న ఆ తీరు సేవకులు మాత్రమే దేవుని ఆలోచనతో గ్రహించగలరు. సంఘంలో ఎవరైతే మేము అన్ని విషయాల్లో బాగున్నాం అనుకుంటున్నారో, అన్ని విషయాల్లో దైవ కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాము అనుకునే వారి కంటే కూడా ఎక్కువగా ఏమాత్రపు అర్హత లేని వారని భావిస్తున్న వారు ఎంతో గొప్ప సంఘ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు సేవకులుగా మేమిద్దరం చాలాసార్లు అదే మాట్లాడుకుంటాం. మీరేదో గొప్ప కార్యం చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ, అసలు వారు చూడు ఇంకెంత గొప్ప కార్యం చేశారో. అది గ్రహించే శక్తి సేవకులైన వారికి ఉంటుంది. దేవుని పిల్లలారా, ఆయన నీకు పిలుపునివ్వటానికి, నీకు ఒక తలాంతునివ్వటానికి ఇష్టపడ్డాడు అంటే, నీవు మాత్రమే ఎన్న తగిన వాడవు, ఎన్న తగిన దానవు అని కాదు. నీకు కూడా భాగ్యాన్ని ఇచ్చాడు అంతే. ఆ మనసుతో ఉండండి. ఆయన పిలుపును ధైర్యంగా స్వీకరించండి. ఆయన పిలుపులో కొనసాగటానికి, ఆయన పిలుపు నీకు వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవడానికి సిద్ధపడి ఉండు. ఆ ధైర్యాన్ని కలిగి ఉండు. గొప్ప ఆశీర్వాదాలు నీవు పొందగలుగుతావు, నేను పొందగలుగుతాను. ఆలోచన చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కానీ దయచేసి ఈ మాటలు అవకాశం ఉంటే మరొక్కసారి వినండి. పరిచర్య ఎక్కువగా చేస్తున్నాను అనే భావం కలిగిన వారు మరొక్కసారి వినండి. పరిచర్య చేసే పిలుపు వచ్చినప్పుడు ఎప్పుడు నేనేనా అనే భావం కలిగిన వారు మరొక్కసారి వినండి. పరిచర్య చేసే పిలుపు వచ్చినా నిర్లక్ష్య పెడుతున్న వారు మరొక్కసారి వినండి. ఎందుకు అంటే, ఈ 3 రకాలైన తత్వాలు కలిగిన వారు ప్రభువు పిలుపును అంగీకరించి ఆయన ఇచ్చే భాగ్యాన్ని పొందలేరు. అది పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన పిలుపు నీకొచ్చినప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళవలసిన
అవసరత కలిగిన వారివై ఉన్నావు. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎంత చేసినా చేసింది మర్చిపోయి, అయ్యో నేనింకా నా దేవుడు ప్రభు నాకిచ్చిన పిలుపును నేను ఆరంభించాలి అనే మనస్సుతో వెంటనే మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. దేవుడు తప్పక సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ యొక్క పిలుపు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ అందించటానికి సువార్తగా అన్యులకు మాత్రమే కాదు, రక్షణ పొందిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కూడా వాక్యము ద్వారా అనేక పరిచర్యలకు సంబంధించిన పిలుపులు లభిస్తూ ఉంటాయని, ఆ పిలుపు మాకు వచ్చినప్పుడు మేము కూడా ధైర్యంతో తండ్రి వాటిని స్వీకరించి వాటిలో కొనసాగి అది భాగ్యముగా ఎంచి మా జీవిత కాలమంతయు నడిచిపోవాలని మీరు వాక్యము ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్నారు. మరి మీ చిత్తమైతే మేము మీ వాక్యము ద్వారా మాట్లాడుకున్న అనేకమైన ఆలోచనలలో తప్పకుండా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ మా జీవితాలు ఎంత ఎక్కువగా ప్రభు పరిచర్యకు అప్పగించబడతాయా అని ఆలోచన చేస్తూ, దేవా మీ పిలుపు మీ కుమారుని ద్వారా మేము పొందుకోవడానికి మేము మరి ఎక్కువగా కేకలు వేసే మనస్తత్వాన్ని అలవర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ బ్రతిమిలాడుతూ, ఈ మాటలు విన్నా మేమందరము కూడా ఈ ప్రసారములో పాలు పంచుకున్న వారందరూ కూడా ఈ ప్రార్థనలో కూడా ఏకీభవిస్తూ, తండ్రి నిన్ను బ్రతిమిలాడుతున్నాను, నాకు అట్టి గొప్ప భాగ్యాన్ని దయచేయమని వారు కేకలు వేస్తుండగా, అట్టి మనస్సుకు సిద్ధపడుతూ ఉండగా, వారి తలాంతులకు తగినట్లుగా, వారి జ్ఞానము వారి ఆలోచనలకు తగినట్లుగా ఆయా పరిచర్యలకు వారిని సిద్ధపరచమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ పేరు పేరున వారిని మీ చేతులకు అప్పగిస్తూ, నన్నును కూడా దేవా మీ పనికి వాడుకొనమని వేడుకుంటూ క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఇటువంటి మరిన్ని అవకాశములు ఆయన వాక్యమును వినటానికి, ఆయన వాక్యములో పాలు పంచుకోవటానికి అనుగ్రహించాలని దేవాతి దేవుని నేను కోరుతూ ఉన్నాను. ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఉదయము 5 నుండి 5:30 వరకు యూట్యూబ్ లైవ్ ఉంటుందని పిలుపు చాలా మందికి వచ్చింది. ఆ పిలుపుని స్వీకరించి ఇలా పాలు పంచుకోవడం కూడా ప్రభు యొక్క పిలుపుకు లోబడటమే. అది కూడా ఒక పరిచర్య. మీరు చూడటం ఒక పరిచర్య, ఒకరికి ఒకరు ఇలా వందనాలు చెప్పుకోవడం ఒక పరిచర్య, అది కూడా ఒక పని. తనకు వచ్చినంత వరకు పాటలు పోస్ట్ చేయటం, వాక్యాలు పెట్టడం, అది కూడా ఒక పని. దీన్ని మీరు ఇంకొకరికి షేర్ చేయటం, తెలియచేయటం పని. ఇలా అనేకమైన పనుల్లో ఆ పిలుపులో మీరందరూ పాలిభాగస్తులు అవుతున్నారు. మరింత ధైర్యంతో ఇట్టి కార్యక్రమాలు, అలాగే సంఘమును, సంఘ కార్యక్రమాలను ప్రోత్సహించే వాటిలో కూడా మీ అందరూ దేవుని పరిచర్యలో ఆయన పిలుపుకి లోబడుతూ మరి ఎక్కువగా వాడబడాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకు అంటే ప్రభువు మిమ్మల్ని అందరినీ కనికరించి నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని చిత్తమైతే ఆ రానున్న దినాలలో ఇంకా ఎక్కువగా వాక్యాన్ని మాట్లాడగలిగే వారు కూడా మన మధ్య అనేకులు ఉంటారు. అలాంటి వారు మాట్లాడిన వాక్యాలను కూడా మరలా ఇందులో పోస్ట్ చేయడం, అంటే అది కూడా ఒక పని. పాటలు పాడి సోదరులు పెడుతూ ఉన్నారు, అది కూడా ఒక పని. ఇలాంటివన్నీ కూడా ఇంకా ఆయన పిలుపుకు లోబడేటట్లుగా
మనం అందరం కూడా కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తప్పకుండా దీవిస్తూ ఉంటాడు. ఆయా ప్రాంతాలలో ఉన్న దేవుని పిల్లలారా, మీరున్న స్థానిక సంఘాలలో దేవుడు మీకిచ్చే ప్రతి పిలుపుకు లోబడాలని మిమ్మల్ని కోరుతూ, ఆయన కృప కటాక్షములు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని ప్రపంచంలో ఉన్న మీ అందరి కొరకు దేవాతి దేవుణ్ణి మనసారా కోరుతూ ఇస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ వందనములండి.